బాసర క్షేత్రం. బాసర క్షేత్రం ఈరోజు అక్కడ కొత్త బస్ స్టాండ్ పక్క నుండి ఒక 2 కిలోమీటర్లు లోపలికి గనక వెళ్ళినట్లయితే బ్రహ్మాండమైన దత్తాత్రేయ స్వామి వారి ఆలయం నిర్మాణం జరిగింది. అక్కడ ఎక్కడైతే సాయం దేవుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని మొదటి పర్యాయం కలవడం జరిగిందో, వారిని దర్శించుకోవడం జరిగిందో, వారి పాదధూళి స్పర్శ చేయడం జరిగిందో అట్టి స్థానంలో. ఎందుకనంటే ఈ రోజు కూడా మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఒక 60-70 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళని ఎవరిని అడిగినా సరే వాళ్ళు తప్పకుండా మీకు తెలియజేస్తారు ఏంటంటే, పాపహరేశ్వర క్షేత్రం అని ఉంటుంది ఒక 1/2 కిలోమీటర్ దూరంలో. అక్కడి నుంచి ఒకప్పుడు గోదావరి నది అట్నుండి ప్రవహించేది. కాలక్రమేణా అది కొన్ని మార్పులు జరుగుతూ ఇప్పుడున్న ప్రవాహం దిశగా వెళ్తోంది. అది అక్కడ ఒడ్డు ఉండేది. అక్కడ ఒక ఉదర రోగి అయినటువంటి బ్రాహ్మణుడు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటే అతన్ని స్వామివారు తమ శిష్యులను పంపించి ఆ ప్రయత్నాన్ని నివారించి అతడికి మృష్టాన్న భోజనం పెట్టమని సాయం దేవుడికి ఆజ్ఞాపిస్తే సాయం దేవుడు స్వామివారిని శిష్య సమేతంగా కూడా తమ ఇంటికి ఆహ్వానించి అందరికీ కూడా భిక్ష ఇచ్చినటువంటి ఆ ఇల్లు ఈ రోజు కూడా ఉంది. 700 సంవత్సరాల ఇల్లు. సాయం దేవుడు పని చేసినటువంటి కచేరీ ఆఫీసు కూడా ఆ పక్కనే ఉంటుంది. ప్రస్తుతం సార్వజనిక్ గణేష్ మండల అని చెప్పేసి అక్కడ కొంతమంది గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఆ ఇంట్లో ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టుకొని గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వారే వారికి తోచిన విధంగా ఆ ఇంటిని ఏదో మెయింటైన్ చేస్తున్నారు. అది శిథిలావస్థలో ఉంది దాదాపుగా. ఆ ఇంట్లోనే స్వామివారు శిష్య సమేతంగా కూర్చొని భిక్ష స్వీకరించినటువంటి మహాక్షేత్రం.